ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే అమ్మా. అందరికీ నమస్తే. ఈరోజు మన సూత్రము స్వామి శక్త్యోః స్వరూపోపలబ్ధి హేతుః సంయోగః. సూత్రం స్వామి శక్త్యోః స్వరూపోపలబ్ధి హేతుః సంయోగః అంటాడు. ఇక్కడ స్వామి శక్తి, ఈ రెండు పదాలని మనం అర్థం చేసుకోవాలి. స్వ అంటే ఆత్మ, అంటే దేహమున స్వామి ఎవరు అంటే ఆత్మనే. సామాన్యంగా ఈ దేహమున రెండు చేతన ఆత్మలు ఉన్నవి. ఒకటి పరమాత్ముడు, రెండవది జీవాత్మ. మనము గమనించుకోవాల్సింది ఏమిటి అంటే, పిండమున సమస్త కార్యములు జరగాలి అంటే ఆత్మకు సాధనాలు అవసరం. బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, ఆధారమైన ప్రకృతి సర్వం జీవాత్మకు అవసరం. మరి ఈ చేతనుడైన పిండమున పరమాత్ముడు కూడా ఉన్నాడు. ఆ పరమాత్మునకు జీవుని వలె ఇంద్రియాల అవసరం ఉండదు. అందుకే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. స్వామి శక్త్యోః అంటే స్వ అంటే ఆత్మ, స్వామి శక్తులు అంటే ఆత్మ ఉపయోగించుకునే ఉపకరణాలు. ఎప్పుడైతే ఆత్మ స్వామి శక్తులను అనగా ఉపకరణాలను ఉపయోగించుకుంటుందో, ఆ ఉపయోగించుకుంటున్నప్పుడు కలిగిన సుఖము దుఃఖము అది భోగం అనబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఇంద్రియ సాధనాల ద్వారా ఏదైతే అనుభూతిలోకి తెచ్చుకుంటుందో, అనుభవిస్తుందో, దానిని మనం ఏమంటాము? భోగము అంటాం. ఎప్పుడైతే ఆత్మ ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా వాటితో విముఖతను చూపిస్తూ తన స్వరూపములో ఉంటుందో అది అపవర్గం అనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా
ఆత్మ సాధనాల ద్వారా అనగా మనస్సాది బుద్ధి సమస్త ఇంద్రియాల ద్వారా ఏదైతే అనుభవిస్తుందో ఇంద్రియ మాధ్యమముగా ప్రకృతిని ఆధారముగా చేసుకుని ఇంద్రియాలు అనబడే సాధన ద్వారా ఏదైతే సుఖము అనుభవిస్తుందో దానిని మనం భోగము అంటాం. మీరు దేశ విదేశాల యాత్ర అనుకోండి, సువర్ణాది పదార్థాలు అనుకోండి, అవి అంటే అటువంటి సుఖాన్ని మీరు ఎవరిని మోసం చెయ్యలేదు. మీరు ఏదైతే యాత్రలు చేస్తున్నారో దేశ విదేశ యాత్రలు, వాటిని మీరు ఎవరినో మోసం చేసి డబ్బు కూడబెట్టుకొని ఆ యాత్రల్ని మీరు చెయ్యట్లేదు. అందుకే మీకు ప్రశ్న రావచ్చు, అది భోగం ఎలా అవుతుంది అని. కానీ పతంజలి మహర్షి చెబుతున్నది ఏమిటి అంటే, బాహ్యమైన సుఖాలలో శుద్ధత్వం ఉండొచ్చు. అంటే శుద్ధత్వం అంటే ధన సంపాదనలో శుద్ధత్వం ఉండొచ్చు. మీరు ఒక మంచి ప్రకృతికి సంబంధించిన జలాశయంతోనే మీరు అక్కడ సుఖపడుతుండొచ్చు. కానీ ఇవన్నీ సుఖాలు భోగము అనబడుతవి. ప్రకృతి పరమైనటువంటి ఎట్టి సుఖమైనా సరే, అది ధర్మబద్ధ సుఖమైనా సరే, మిశ్రిత సుఖమైనా సరే, అమిశ్రిత సుఖమైనా సరే, అవన్నీ భోగమే. ఆత్మ తన స్వరూపములోకి వెళ్తున్నప్పుడు, అంటే ఇంద్రియాలను ఉపయోగించుకోకుండా ఆధారము చేసుకున్న ప్రకృతి నుండి ఎటువంటి సుఖాన్ని తీసుకోకుండా తనలో ఉంటుందో అది ఏమనబడుతుంది? అపవర్గము అనబడుతుంది. అందుకనే అపవర్గ స్థితిలో ఉన్నప్పుడు, అపవర్గాన్ని పొందాలి అనుకున్నప్పుడు జీవుడు ఇంద్రియాలతో వేరవుతాడు. భోగము అనుభవిస్తూ ఉన్నప్పుడు జీవుడు అపవర్గము నుండి వేరవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రాపంచిక సుఖాలను తీసుకునేటప్పుడు అపవర్గము నుండి వేరవుతాడు. అపవర్గమును అనుభవిస్తున్నప్పుడు భోగము నుండి వేరవుతాడు. ఈ సృష్టి అంతా కూడా ఎందుకు రచింపబడింది అంటే భోగాపవర్గార్థం. ఈ సృష్టి వెనుక పరమాత్ముని లక్షణము, పరమాత్ముని యొక్క లక్ష్యము, జీవుని యొక్క ప్రయోజనము ఏమిటి అంటే కేవలము భోగము అపవర్గమే, మిగతాది ఏమీ లేదు ఇక్కడ ఈ సృష్టిలో. నీవు పదార్థాలను అనుభవిస్తావా, లేదా పదార్థాల గురించి తెలుసుకుంటావా, లేదా ఆత్మను దర్శించుకుంటావా అనేది ఇది పూర్తిగా స్వయం మీద ఆధారపడి ఉంది. అది మనం గమనించుకోవాలి. అందుకనే ఒక చోట ఒక అంశం చెప్పబడుతూ ఉంటుంది. ఏమిటి అంటే, ప్రతి గ్రామములో, ఇప్పుడు కాదు, ఒక 50 నుంచి 100 సంవత్సరాల క్రితం గమనించుకుంటే ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉంటది. అప్పట్లో మనమందరము వస్త్రాలు శుద్ధి చేసుకోవాలన్నా, పంటలు పండించుకోవాలన్నా, పశువులను శుద్ధి చేసుకోవాలన్నా
చెరువు నీటినే ఉపయోగించుకునేవారు. ఇంకా చెరువులో నీరు ఎక్కువ వస్తే ఇక ఈ సంవత్సరము బావిలో కూడా నీళ్ళు ఎక్కువ ఉంటవి అన్న భావన ఉండేది. గ్రామంలో చెరువులో నీటి మట్టము పెరిగితే బావులల్లో కూడా నీరు అధికంగా వస్తుంది. అంటే మహిళలు ఎక్కువగా తాడుని లోపలికి వదిలివేయవలసిన అవసరం లేదు, ఇక నీళ్లు పైకి వచ్చేస్తవి, జాగ్రత్త కూడా పడతారు. కొన్ని సార్లు ఎలా ఉంటది అంటే చెరువుకి దగ్గరగా గృహాలుండి ప్రతి ఇంట్లో అప్పుడు బావి ఉండేది. ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి బావులు ఆ గోడ మట్టము కూడా దాటి పొంగిపోయేటివి. ఆ విధమైనటువంటి ఐశ్వర్యాలు ఉండేవి. నేడు మనము విజ్ఞానము ద్వారా జీవితాన్ని సరళముగా మార్చుకుంటూ వెళ్తూ అటువంటి ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆ జీవన విధానాన్ని మనం కోల్పోయాం. అయితే ఇప్పుడు మనం చెరువు దగ్గరికి వెళ్తాం. సామాన్యుడికి నీరు అంటే ఏమిటి అంటే అతనేమంటాడు, వంట వార్పులు, దేహ శుద్ధి కొరకు, పాడి పంటల కొరకు నీరు అవసరము అంటాడు. అతను నీటి గురించి నీ అభిప్రాయం చెప్పు అంటే సామాన్య బుద్ధి గలవాడు ఆ నీటిని అంతవరకే లాభం చెప్తాడు. నీరుంటేనే మనం పంటలు పండించుకుంటాం, భోజనాది పదార్థాలని మనం సిద్ధం చేసుకోగలుగుతాం, వంట వార్పులు జరుగుతవి, దేహమున కూడా దుర్గంధము లేకుండా స్నానాదులు చెయ్యగలుగుతాము అనేది సగటు మానవుడు చెబుతున్నటువంటి నీటి యొక్క లాభాలు. ఇక ఇంకొక వ్యక్తిని అడగండి, కొంచెం ఇతని కంటే విశేషముగా ఉన్నాడు, అతన్ని మీరు నీటి యొక్క గొప్పతనం చెప్పండి అంటే అతను హెచ్ఓడి, ఇది అనేక అణువుల సంయోగముతో నీరు ఏర్పడింది, ఈ నీరు గనక మనం శరీరంలోకి తీసుకోకపోతే సంపూర్ణ అవయవాలన్నీ, ముఖ్యంగా రక్తం గడ్డగడుతుంది, బ్రెయిన్ పని చెయ్యదు, కొన్ని అవయవాలు డ్యామేజ్ అవుతవి. అందుకే నీటిని మనం ఉపయోగించుకోవాలి, త్రాగాలి, శుద్ధి చేసుకోవాలి, వడగట్టాలి. అందులో మనము కాచిన నీళ్లు త్రాగితేనే, అంటే సామాన్యంగా ఒక 5 పొరలేసి వస్త్రముతో వడగట్టి తాగి, అంటే మనం బావి నుంచి నీళ్లు తీసుకోవాలన్నా, చెరువు నుంచి నీళ్లు తీసుకోవాలన్నా కాస్త చేతులతో ఆ నీటిని ఈ విధంగా అని అలా ఒక 2-3 పొరలని ఇలా అన్న తర్వాత అప్పుడు నీళ్ళని తీసుకొని వడగట్టి తాగితే అది మన శరీరము లోపల అవయవాలను ఆరోగ్యంగా పెడుతుంది అనేది అతని యాత్ర ఉంటది. అంటే ముందున్నవాడు చెప్పింది తప్ప అంటే కాదు, అతని బుద్ధి సామర్థ్యముతో అతను నీటి యొక్క లాభాన్ని అంతవరకే తెలుసుకున్నాడు. రెండో వాడు కొంచెం విశేష బుద్ధి గలవాడు గనక ఇది ఈ విధంగా మన శరీరానికి లాభాన్ని ఇస్తుంది, మనం ఇటువంటి నీరే త్రాగాలి, నీరే కదా అని పై పొరని త్రాగొద్దు, చివరికి మనం ప్రవహిస్తున్న ఆ నది యొక్క నీరును కూడా మనం ఒకసారి చేతులతో ఇలా అని అప్పుడు దోసిట్లో తీసుకొని త్రాగాలి, అంతేగాని ఇలా మనం డైరెక్ట్ గా నీళ్ళని త్రాగకూడదు. ఆ ప్రవహిస్తున్న నీరైనా సరే ఒకసారి మనం పై పొరని తొలగించుకొని అప్పుడు రెండవ పొర నుంచి త్రాగాలి అని చెప్తారు. ఇక మూడవ ప్రజ్ఞాశక్తి గల వ్యక్తి వస్తాడు. ఆ పరమాత్మని యొక్క సృష్టి ఎంత అద్భుతము అంటే ఈ నీటిలో పరమాణువుల యొక్క కలయిక ఎలా జతపరిచాడో తెలియదాయే. నిజంగా అణువణువులుగా ఉంది నీరు, కానీ అవి ఎంత దగ్గరగా కలిసి ఉన్నవి అంటే పరమాత్ముడు ఎంత దగ్గరగా నీటిని అల్లాడు అంటే భూత అద్దం పెట్టుకున్నా కూడా
అణువులుగా కనిపించనంత సూక్ష్మముగా ఈ నదిని అల్లాడు. ఎలా చాపని అల్లుతామో, మాలని అల్లుతామో, పరమాత్ముడు కూడా ఆ విధంగా అల్లాడు అని విశేషజ్ఞుడు ఈ విధంగా వర్ణిస్తాడు. అటులనే ఈ సృష్టి కూడా అంతే. పరమాత్ముడు ఈ సృష్టిని ఎందుకు రచించాడు? కొందరి అభిప్రాయం ఏమిటి అంటే, అసలు పరమాత్ముడు సృష్టినే రచించకపోతే బాగుండు అని ఒక సమూహం యొక్క అభిప్రాయం ఉంటుంది. ఇంకొందరి అభిప్రాయం ఏమిటి అంటే, ఎప్పుడు చేసిన కర్మలకు అప్పుడే ఫలం ఇవ్వాలి కదా, ఎప్పుడో చేసిన కర్మలకు ఇప్పుడు ఫలం ఇవ్వడం ఏంటి, ఎలా తెలుస్తుంది మనము తప్పులు చేయకూడదు అని ఒక సమూహము వర్ణిస్తుంది ఈ సృష్టి గురించి. ఇంకొక సమూహం ఎలా ఉంది, ఎక్కువగా ఆలోచించద్దు, నీకు ఎలా నచ్చితే అలా జీవించు, నీకు ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యు. ఇలా ఈ సృష్టిలో ఉన్నటువంటి స్థితులను పలు విధముగా వర్ణించే సమూహం ఉంది. కారణం వారి అనుభవము, వారి బుద్ధి సామర్థ్యము, వారి జ్ఞానము, వారి శక్తి. కానీ ఋషులు మాత్రం ఈ సృష్టిని రెండు రకాలుగానే చెప్పారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సృష్టి నిర్మాణాన్ని మనం ఆపలేము. అలాగే ఈశ్వరీయ కర్మ ఫలాలని కూడా విమర్శించలేము. అప్పుడే ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. అటులనే జీవ స్వాతంత్రాన్ని, ముఖ్యంగా మానవ జన్మలో ఉన్నటువంటి జీవ స్వాతంత్రాన్ని పరమాత్ముడు తన సృష్టిలో అనంతమైన సార్లు ఈ సృష్టిని రచిస్తూ వచ్చాడు. ఇంకా రచిస్తూనే ఉంటాడు. ఈ ప్రవాహం ఎప్పటికీ ఆగదు. అందుకనే ఇప్పుడు దుష్టులు ఎక్కువ ఉన్నారు, అజ్ఞానం పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది అని పరమాత్ముడు మాత్రం ఈ వర్తమానములో మానవుడి యొక్క స్వాతంత్రాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడో అని దీన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్ముడు మాత్రం తన నియమాన్ని మార్చుకోడు. అరే, వీడికి స్వాతంత్రం ఇస్తే వీడి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు, నేను ఈ స్వాతంత్రం అనే నియమాన్ని ఇక ఆపివేస్తాను అని పరమాత్ముడు ఆ విధంగా నిర్ణయం తీసుకోడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, తీసుకుంటే ఏమవుతుంది అని. పరమాత్ముడు మానవాళికి స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని మానవుడు విపరీతంగా ఉపయోగించుకొని తోటి ప్రాణులకు, ప్రకృతికి చాలా హాని కలిగిస్తున్నాడు. పశువుల వలె స్వాతంత్రం ఇవ్వకుండా తన ఆధీనములో పెట్టుకుంటే బాగుండు అని అంటున్నారు. ఇప్పుడు మీ అనుభవాన్ని పరమాత్మునికి ముడిపెడితే పరమాత్ముని జ్ఞానం పూర్ణమవుతుందా, అపూర్ణమవుతుందా? మీకు వచ్చిన ఆలోచన పరమాత్ముడు మార్చుకుంటే బాగుండు అంటే, ఇలా పరిస్థితులను బట్టి పరమాత్ముడు తన నియమాన్ని మార్చుకుంటే అతను పూర్ణుడవుతాడా, అపూర్ణుడవుతాడా? నమస్తే మాతాజీ, అపూర్ణుడే అవుతాడు. ఎందుకంటే అనుభవాలు, అసంపూర్ణత మనది. పరమాత్ముడు ఎప్పుడు పూర్ణుడే. పూర్ణుడే కనుక
ఏ కొలది మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఏ ఒక్క సూర్యగ్రహములో తప్పు జరుగుతుందని అనంత గోళాలలో ఉన్నటువంటి ఆ మానవీయ స్వాతంత్రాన్ని పరమాత్ముడు ఒక 2-3 గోళాలను దృష్టిలో పెట్టుకుని తన నియమాన్ని మార్చడు. అర్థమైందా? అందుకనే పరమాత్ముని యొక్క నియమావళిని, పరమాత్ముని యొక్క సృష్టి ధర్మాన్ని మానవుడు ఆపలేడు. అతని వల్ల జరిగేది కూడా కాదు. అటులనే చాలా దుష్టత్వం పెరిగి ఎంత ధ్వంసం చేసినా పరమాత్ముడు మాత్రం సృష్టిని నిర్మాణం చెయ్యడం కూడా ఆపడు. ధ్వంసం చేసిన ఆపడు, రక్షిస్తున్నాడు కదా అని సృష్టి కాల నియమాన్ని కూడా పెంచడు. అతని యొక్క వ్యవస్థ నిరంతరం ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ అసంపూర్ణుడు ఎవరు అంటే జీవుడే. నష్టం ఏంటంటే పశ్వాది యోనుల యందు ఉన్నప్పుడు జీవునకు పెద్దగా నష్టం లేదు, ఇంకా లాభమే ఉంది. మీరు గమనించుకోండి, పశ్వాది యోనుల యందు ఉన్నప్పుడు జీవునకు చాలా లాభమే ఉంది. ఎందుకు? పశ్వాది యోనులో ఉన్నప్పుడు జీవునకు ఎందుకు లాభం ఉంది? ఆలోచన శక్తి ఉండదు కాబట్టి. అక్కడ కర్మ చెయ్యదు కదా, కేవలము అతను భోగయోని అపశ్వాయోని కర్మలు చెయ్యడు కాబట్టి పాపాలు పెరగవు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటాడు. పశువాది యోనులో ఉన్నప్పుడు కర్మల సంఖ్య పెరగదు, మంచివి పెరగవు, చెడువు పెరగవు. కానీ మానవ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకి కర్మలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అందుకనే మానవుడు జ్ఞాని అవ్వాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి పరమైనటువంటి జ్ఞానాన్ని ఎంత వృద్ధి చేసుకుంటున్నాడో, ప్రకృతి పరమైనటువంటి సుఖాల కోసం ఎంత తహతహలాడుతున్నాడో, అందులో ఎంతో కొంత ఆత్మ గురించి తెలుసుకుంటే చాలా లాభము ఉండేది. మనకు అనిపిస్తుంది ఇంతే కదా మాతాజీ, ఏంటి ప్రకృతిని వదిలిపెడితే అంతా లాభమే అని. వాక్కుతో చెప్పినంతగా మనస్సుతో చెయ్యడం చాలా కఠినం, చాలా కష్టం. అందుకనే ఈ సృష్టి యొక్క ధర్మము, మానవ జన్మ కళ్యాణము ఎక్కడ ఉంది అంటే అంతర్గత యాత్రలోనే ఉంది. ఇప్పుడు సత్సంగానికి వెళ్ళాం, అక్కడ గురువులు చాలా మంచి విషయాలు చెప్పారు, చక్కటి శ్రవణానందం కలిగింది, మన జ్ఞానం వృద్ధి చెందినట్ట. ఇప్పుడు ఆచరణ పెడుతూ ఉంటే వృద్ధి చెందిన, శ్రవణానందం తర్వాత అది చెయ్యాలి. అర్థమైందా? ఆ సత్సంగములో విన్నటువంటి మాటలని శ్రవణానందము కాకుండా అతను చెప్పిన మాటలు ఏవైనా మనలో ఉన్నాయా ఏమో అని మనం కడుక్కోగలిగినప్పుడే ఆ సమయానికి ఆ గురువు మాటకి మన ఆత్మకు సార్థకత ఉంటుంది.
అందుకే అంటున్నాడు, సృష్టిని ఆపడం నీ వలన కాదు. ఈ సృష్టిలో రెండే కనబడుతున్నవి, ఒకటి అపవర్గం, రెండోది భోగం. భోగం. నీవిప్పుడు అపవర్గము కోసం ప్రయత్నం చెయ్యాలి అంటే ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. త్యజించవలసిందే. ఇంద్రియాల ద్వారా, ఇంద్రియ మార్గము ద్వారా అనుభవిస్తున్న సుఖమును త్యజించాలి. లేదు నేను అనుభవిస్తాను అంటే, ఇప్పుడు మనము యజ్ఞం తీసుకుందాం. అలాగే గృహస్థం అనేది కూడా ఒక యజ్ఞమా కాక? బ్రహ్మచారి యజ్ఞం చేస్తాడు. బ్రహ్మచారి తల్లిదండ్రులని వదిలి నేల మీద పడుకొని భిక్షాటన చేసి అందులో తనకు రుచికరమైన వ్యంజనము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అయినా కూడా ఆ విధమైనటువంటి జిహ్వను నియంత్రించుకొని భిక్షాటనలో పెట్టిన భోజనాన్ని స్వీకరించుకొని విద్యను అభ్యసిస్తాడు. అది కూడా ఒక రకమైన యజ్ఞమే. అక్కడ అధర్మము లేదు. బ్రహ్మచారి చేస్తున్నటువంటి యజ్ఞములో అధర్మము లేదు. కొంచెము అనాసక్తి ఉంది, అబ్బా అసంతృప్తి ఉంటుంది, కానీ అధర్మం ఉండదు. భిక్షాటన చేశాడు, గురువుకి ఇచ్చాడు, గురువు దాన్ని విద్యాలయంలో ఉన్న వాళ్ళందరికీ ఆ వచ్చిన భిక్షాటన పదార్థాన్ని ఎంత మోతాదులో వచ్చింది, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, గురువు మాత్రం ఆకలి చూడడు. అది గమనించుకోండి. గురువు ఆకలి చూడడు. గురువు సంఖ్యను చూసి దాన్ని అందరికీ పంచి పెడతాడు. ఇక అందరికీ పంచగా మిగిలితే ఎవరికైతే కొంచెం ఆకలి ఎక్కువ ఉంటుందో, ఎవరైతే ఎక్కువ శ్రమ చేస్తారో అలా పిలిచిస్తాడు అంతే. కానీ మిగతా విద్యార్థులు భిక్షాటనకు వెళ్ళలేదని, వెళ్ళిన విద్యార్థులకే భిక్షాటన తినాల్సిన అధికారం అని గురువు చెప్పడు. తన అంతేవాసినందు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ గృహస్థుల ద్వారా పంపబడిన మిష్టాన్నాన్ని సమముగానే పంచుతాడు. అప్పుడు ఆ విద్యార్థి కూడా యజ్ఞమే చేస్తున్నాడు, జితేంద్రియ యజ్ఞం చేస్తాడు. గురువు ఎంత ఇచ్చాడో అంతే తింటాడు. అంతేగాని చౌర్యము చెయ్యడమో లేదా విద్యార్థులకు ఇచ్చిన దాన్ని దోచుకొని తినడమో అలా చేశాడంటే వాడు బ్రహ్మచారి కాదు. లభించిన దానిని అది రుచిగా ఉన్నా లేకపోయినా, ఆకలితో ఉన్నటువంటి మోతాదులో దొరికినా దొరకకపోయినా తిని సంతృప్తి పడతాడు. అది యజ్ఞమే. కావున అది ధర్మయజ్ఞం, అది పవిత్ర యజ్ఞం. కానీ గృహస్థ జీవితంలో చూడండి, గృహస్థులు సంతాన అభివృద్ధిని కోరుకుంటారు. చాలా శ్రేష్టం అది. సంతానానికి విద్యా బుద్ధులు నేర్పించడం అనేది అరిటాకు మీద సముద్రాన్ని ఈదినట్టే. అంతటి శ్రమ గృహస్థులు చేస్తారు. దానితో పాటు గృహస్థులకు పితృయజ్ఞం ఉంది, అతిథి యజ్ఞం ఉంది, బలివేశ్వ దేవ యజ్ఞం ఉంది, బ్రహ్మయజ్ఞము కూడా ఉంది. గృహస్థులకు పంచమహాయజ్ఞాల యొక్క విధానం ఉంది.
ఇందులో గృహస్థుడు ఏది ఉల్లంఘించినా అతను ఆ గృహస్థమున పాపమే పెంచుకున్నవాడవుతాడు. పంచమహాయజ్ఞాలతో పాటు సంతానాన్ని సుశిక్షితులుగా చెయ్యడం, గ్రామములో నగరములో ఉన్నటువంటి కొరతలను పూర్తి చెయ్యడం, అది ధనము ద్వారానో సమయమిచ్చో లేదా స్వయముగానో సహాయపడి అపూర్తి కార్యాలను నిరంతరము గృహస్థుడు చెయ్యవలసిందే. తన గ్రామములో చికిత్సాలయం లేదు, తన గ్రామములో విద్యాలయము లేదు, తన గ్రామములో ప్రార్థనా మందిరాలు లేవు, తన గ్రామములో బాటసారికి ఒక రాత్రి ఉండడానికి ధర్మశాల అంటే విశ్రాంతి భవనాలు లేవు అంటే ఆ వ్యవస్థ అంతా గృహస్థుడే చేసుకుంటాడు. తన గ్రామములో ఏ కొరత లేకుండా కొందరు దానమిస్తే కొందరు చేతులిచ్చి ఆ ధర్మ కార్యాన్ని పూర్తి చేస్తారు. ఇలా ఎవరి జీవనమైతే ఉండదో వారు అధార్మికులు అనబడుతున్నారు. అంతేకాకుండా నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు ధనికులుగా ఉండాలి, నేను ధనికుడుగా ఉండాలి అని పాపకర్మని మానవుడు పెంచుకుంటున్నాడు. గృహస్థములో చాలా కష్టం. అందుకనే ఒకసారి ఋషులను అడిగారు, సన్యాసం తీసుకునే సమయములో అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఈ మోక్షానికి వెళ్ళాలి అంటే మీకు ఒక జన్మనిచ్చారు కాబట్టి మీరు మోక్షానికి వెళ్ళగలుగుతున్నారు కదా మహర్షి. మరి అటులనే అంటే మీకు ముక్తి లభించడానికి ఒక తల్లి ఎన్నో ఆయాస ప్రయాసాలు పడితేనే మీకు జన్మ వచ్చింది. అప్పుడే కదా మీరు జ్ఞానవంతులై భోగం అంటే అపవర్గ మార్గంలో ఉన్నారు, భోగ నివృత్తి చేసుకొని మరి మీరు కూడా గృహస్థంలో ప్రవేశించి ఎందుకు సంతాన నిర్మాణము చెయ్యరు అనేది ఒక ధర్మ సంకటముతో కూడుకున్న ప్రశ్న అప్పట్లో గృహస్థులు అడిగారు. అప్పుడు ఆ ఋషులు చెప్పింది ఒక్కటే, మాకు జన్మనిచ్చిన తల్లి యొక్క రుణం తీర్చుకోకుండానే మేము అపవర్గ మార్గంలో ఉన్నాం. అంటే ఆ రుణం అనే అప్పు మా కర్మాశయములో ఉంది. మేము మాతరిశ్వుడు, నేను మాతరిశ్వగా ఆ పరమాత్మునికి ఇస్తున్నాను ఆ అప్పు, జాగ్రత్తగా పెట్టు నా అప్పుని అని. నేను ఏదైతే జన్మనిచ్చిన తల్లి తండ్రి గురువు ఉన్నారో ఆ రుణము నా దగ్గర ఏమైనా మిగిలి ఉంటే గురువు రుణం అయితే తీర్చుకున్నానని అనుకుంటున్నా, కానీ గర్భాశయ ప్రసవ వేదన తల్లి భరించి నాకు ఏదైతే జన్మనిచ్చిందో ఆ జన్మ వలనే నేను ఈరోజు అపవర్గ మార్గములో ఉన్నాను. ఆ తల్లికి నేను రుణపడి ఉన్నాను, ఆ రుణం అనే అప్పు నాకు ఉంది. అది నేను పరమాత్మని దగ్గర ఆ అప్పు పెడుతున్నా, కానీ ఆ అప్పును తీర్చుకోవాలని నేను గృహస్థములో ప్రవేశిస్తే నేను ఇంకా పాపకర్మల్ని పెంచుకున్న వాడినే అవుతాను. ఎందుకంటే సంతానముతో సంతాన అభివృద్ధిని సంపూర్ణముగా చెయ్యాలి అంటే అక్కడ మిశ్రిత కార్యమే జరుగుతుంది. దానికి ఇంకా సూక్ష్మంగా చెప్తాడు. ఉదాహరణకి ఒక గృహస్థుడు సుగంధ ద్రవ్యాలతో హోమం చేస్తున్నాడు. అలా హోమం చేసిన తర్వాత
దానాలు దక్షిణాలు ప్రసాదించి సత్కారం చేస్తున్నాడు. అతని ఆత్మలో ఎటువంటి ప్రేరణ ఉంటుందో మీరు గమనించారో, అతను ఆ యాగము చేసేటప్పుడు అంత ఆయాస ప్రయాసముతో ధన వ్యయము చేసి ఆ కార్యాన్ని సంపన్నము చేయ సమయములో అతనికి ఎక్కడో ఒక దగ్గర ఒక మూలాన నా సంతానం బాగుండాలి, నా సంతానము ఆయురారోగ్యాలతో ఈ సమస్త లోకమున సుఖ సంతోషాలతో ఉండాలి, సమూహమున ఉన్నతమైన స్థానములో ఉండాలనే భావన ఉంటుంది. అంటే ఆ యజ్ఞము అంత శ్రేష్టమైనది, శ్రద్ధగా దాన ధర్మాలు చేశాడు. కానీ ఎక్కడ ఒక దగ్గర ఆ యజ్ఞాన్ని ఎలా మార్చుకున్నాడు? సకామ కర్మలోకి కర్మగా మార్చుకున్నాడు. అదే ఒక సన్యాసి, అదే ఒక వానప్రస్థి యజ్ఞం చేస్తే ఏమంటాడు? లోక కళ్యాణం జరుగునుగాక అంటాడు. అందుకనే ఎంత పవిత్రమైన గృహస్థాశ్రమమైనా సరే అక్కడ తల్లి తన సంతానం గురించి నిష్కామ కర్మలు చెయ్యగలుగుతుంది, కానీ సంపూర్ణ నిష్కామ కర్మలు చెయ్యలేదు. గ్రామ అభివృద్ధి కొరకు, నగర అభివృద్ధి కొరకు, ధర్మ రక్షణ కొరకు ధనాన్ని వ్యయించగలుగుతుంది. అపూర్తి కార్యములు చేస్తూ ఎంతో యశస్సుని పొందగలుగుతుంది ఆ స్త్రీ. కానీ ఎప్పటికీ కూడా ఆమె సంపూర్ణముగా నిష్కామ కర్మలు చెయ్యలేదు. అందుకనే ఆ చిన్న లోపాన్ని చూసి మేము అమ్మకు రుణపడి ఉన్న అప్పైనా తీసుకొని మా ఎంబడ వెళ్తాము, కానీ అమ్మ రుణము తీరాలని గృహస్థములో ప్రవేశించి సకామ కర్మలు చెయ్యలేము అంట. అర్థమైందా? ఇది జితేంద్రియం మీద ఆధారపడి ఉంది. ఋషులు కేవలము సంతాన అభివృద్ధి దగ్గరే మిశ్రిత కర్మలు అన్నారు. మరి ఈనాడు మనము మన గృహస్థ జీవితంలో ధర్మం ఎంత ఉంది, ధనమును ఎందుకు కూడబెడుతున్నాము, ఎంత పర్సంటేజ్ లో ధనం ఉందో అంత శాతం మనం పుణ్యకార్యాలు చేస్తున్నామా, అందులో భోగం ఎంత ఉంది, లోక కళ్యాణం ఎంత ఉందో మనం గమనించుకుంటే నిజంగా మనం భక్తులమా? చెప్పండి. ఒక్కసారి పరిశీలించుకుంటే మన దినచర్యని మనం ఎంత భోగాసక్తముతో ఉన్నామో చూడండి. అందుకనే వానప్రస్థ జీవితాన్ని గడపవలసిందే. ఆత్మ కళ్యాణము జరగాలి అంటే రోగములు, రోగమయముతో కూడిన దేహమునందు మనం మరలా బంధింపబడకూడదు అనుకుంటే నిత్య జీవితములో వర్ణాశ్రమ ధర్మమును మనం ఆచరించవలసిందే. అందుకనే స్వశక్త్యోహో, మీరే ఈ దేహమునకు స్వామి, ఈ దేహమున గల సమస్త ఇంద్రియాలు ఉపకరణాలు మీకే ఇవ్వబడినవి. అందుకనే బుద్ధిని, మనస్సుని, ఇంద్రియాలను ఆత్మ కళ్యాణం కొరకు ఉపయోగించుకుంటారా అంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ కళ్యాణము అన్నప్పుడు ఇంద్రియాలను
ఉపయోగించుకోవడం కనీసం మనం 10 నిమిషాలన్నా ఆపుకోగలగాలి. ఆపుకోగలగాలి. అక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, స్మృతులు ఏవి ప్రకృతి పరమైనవి ఉండకూడదు. ఉండకూడదు. ఆ స్థితికి ఆత్మ వెళ్ళవలసిందే. ఎవరైతే ఈ స్థితిలో తన దినచర్యని గడుపరో కనీసం 10 నిమిషాలన్నా ప్రకృతి సాధనాలను ఉపయోగించుకోకుండా ఈ దేహమున ఉండే ప్రయత్నం చెయ్యరు, వాళ్ళు ఎప్పుడు కూడా స్వామి కాలేరు. అది గుర్తు పెట్టుకోండి. స్వామి కానంత వరకు సుత్తె దెబ్బలు అర్థమైందా? ఆభరణము కానంత వరకు సువర్ణమునకు దెబ్బలు తప్పవు. అది గుర్తు పెట్టుకోండి. ఓం శాంతి శాంతి శాంతి.